నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. వ్యభిచారం, వివాహేతర సంబంధాలపై సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పిచ్చింది. స్వచ్ఛందంగా వేశ్యగా మారడం నేరం కాదని తేల్చి చెప్పింది. ఈ విషయంలో సెక్స్ వర్కర్లను పోలీసులు వేధించకూడదని, అలాగే ఇటువంటి తీర్పునిచ్చింది. వయోజనులకు ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కులో భాగమని స్పష్టం చేసింది. కండోమ్స్ కలిగి ఉండడం కూడా నేరం కాదని, అది ప్రైవసీకి రక్షణ అని చెప్పింది. వివాహేతర సంబంధాలను క్రిమినల్ నేరంగా పరిగణించి శిక్షించడం సరి అయింది కాదన్నారు. రాజ్యాంగంలోని సమానత్వ హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛలకు సుప్రీం విరుద్ధమని అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై ఇప్పుడు చర్చ సాగుతుంది. తీర్పును హిందూ సాంప్రదాయవాదులు తప్పుపడుతున్నారు. ఇదేమి తీర్పు అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు హేతువాదులు మాత్రం తీర్పును సమర్థిస్తున్నారు. అసలు ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన మనం ఈరోజు చర్చించుకోబోతా ఉన్నాం. మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు ఆర్జే శేఖర్ భాష గారు. సార్ నమస్తే అండి. అలాగే వర్ణిక గారు. మేడం నమస్తే అండి. నమస్తే. అలాగే సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు అడ్వకేట్ ఆజాద్ గారు జూమ్ లో జాయిన్ అవ్వబోతా ఉన్నారు. శేఖర్ భాష గారు, ఎట్లా చూస్తారు? ప్రాస్టిట్యూషన్ నాట్ క్రైమ్, అది నేరం కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. ఇది యాక్చువల్గా కొత్తగా వచ్చిన తీర్పు కాదండి, ఇది ఫస్ట్ నుంచి ఉన్నదే. కాకపోతే ఇదివరకుట్లో ఏమైంది అంటే, ఒకవేళ ఒక అమ్మాయి పట్టుబడితే ఆవిడని స్టేట్ హోమ్కో, రెస్క్యూ హోమ్కో, రిహాబిలిటేషన్కో పంపించడం అనేది జరుగుతుండేది. కోర్టుకి తీసుకెళ్తారు. కోర్టుకి తీసుకెళ్ళిన తర్వాత జడ్జి ఏదో కొంత ఫైన్ వేస్తారు. కానీ దీన్ని ఒక భయంకరమైన నేరంగా కాకుండా వాళ్ళని బాధితులుగానే చూస్తున్నారు ఇన్నాళ్ళు కూడా. పేరుకి బాధితులు అంటున్నా కూడా నిజంగా జరిగేది ఏంటంటే, మీడియాలో, పబ్లిక్లో వాళ్ళకి బేయిజెస్ జరుగుతుంది. అంటే వాళ్ళ ఫోటో, ఫేస్, లేకపోతే అటువంటి ఏమన్నా చూపించినా, లేకపోతే ఈ పలానా అమ్మాయి, ఇప్పుడు శ్వేత బసు మనకు ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఆవిడ డైరెక్ట్గా పట్టుకున్నారు. ఆవిడ ఏం చేశారు? ఆవిడకి ఏమన్నా శిక్ష చేశారా? లేదు. 2 రోజులు, 1 రోజు స్టేట్ హోమ్కి పంపిస్తారు. అక్కడ అలా కాదమ్మా, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఒక నీతి క్లాసులన్నీ చెప్తారు. చెప్పిన తర్వాత అయిపోయింది. తర్వాత ఆవిడ కోర్టులో కేసు వేసుకుంటుంది, నేను చేయలేదు, ఇంకా అవన్నీ జరుగుతుంటాయి. బట్ జరిగేది ఇదంతా కూడా ఎక్కడి వరకు అంటే, పోలీసులు పట్టుకున్నప్పుడు వాళ్ళు వీళ్ళతో వ్యవహరించే తీరు ఏదైతే ఉందో అది అమర్యాదపూర్వకంగా ఉంది. వాళ్ళని కూడా గౌరవపూర్వకంగానే మీరు ట్రీట్ చేయాలి అనే ఉద్దేశంతో కోర్టు చెప్పడం జరిగింది. ఇంతకుముందు ఎప్పుడు కూడా మీరు తీసుకోండి, బేసికలీ వ్యభిచార కొంపలు నడపడం అనేది తప్పు. అంతేకాని వ్యభిచారం చేసుకోవడం అనేది ఆవిడ పర్సనల్ చాయిస్. ఇవాళ రేపట్లో మీరు అనుకుంటున్నారు అంటే అపార్ట్మెంట్స్లోను, ఇళ్లలోను ఎక్కడ పడితే అక్కడ జరుగుతుంది. ఇది ఇట్స్ దేర్ చేశారు. ఇప్పుడు 2 రకాలుగా ఉన్నాయి, ఒకటి సాఫ్ట్, ఒకటి హార్డ్. సాఫ్ట్ అంటే ఏంటంటే వాళ్ళు కెమెరాలు పెట్టుకొని ఇన్స్టాగ్రామ్లోనూ లేకపోతే సబ్స్క్రిప్షన్లు పెట్టుకొని వాళ్ళు చేసుకుంటున్నారు. దానికి ఎంత వాళ్ళు డబ్బులు వస్తున్నాయి. మీరు 500 కొట్టండి ఎంత చూపిస్తా, 1000 కొట్టండి ఎంత చూపిస్తా అని చెప్పి అదొక రకమైన ఇది జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్గా డేటింగ్ వెళ్ళిపోయి అక్కడ వాళ్ళతో. బట్ ఏదైనా సరే దట్ ఈస్ హర్ చాయిస్, దాన్ని మనం రెస్పెక్ట్ చేద్దాం. కానీ ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే, ఎథికల్గా, మోరల్గా, హెల్త్ పరంగా కొన్ని ఇష్యూస్. మెయిన్గా హెచ్ఐవి ప్రధానమైన భయం అందరికీ. హెచ్ఐవే కాకుండా అనేక రకాలైన ఈ సుఖ వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి ప్రబలడానికి వీళ్ళు ఒక క్యాటలిస్ట్ లాగా పనిచేస్తారు. సో వీళ్ళు ఎవరెవరో వీటిలో వస్తుంటారు, వాళ్ళకే ఉంటాయో వీళ్ళకే ఉంటాయో, ఇవి ప్రపంచానికి అంటుకోవడానికి ఇవి ఎక్కువ. ఇవి బేసికల్ మనం ఎలా చూస్తామంటే, హైవేల్లో లారీలు పోయే చోట ఎక్కడన్నా సరే కొన్ని చోట్ల సినిమాలు కూడా వచ్చినాయి మనకి. సో అలా ఆపి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉండదు, దీనివల్ల ఇటువంటి జబ్బులు వస్తాయి అని చెప్పి. వచ్చిన తర్వాత వాళ్ళు బాధపడడం, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోవడం, అటు వీడివి నాశనం అయిపోతాయి, అటు వాళ్ళవి నాశనం. ఇందుకు కదా జనాలుగా వద్దనేది. అండ్ ఇంకొకటి ఏంటంటే, దీన్ని మనం సపరేట్ చేయకపోవడం వల్ల, అంటే జనజీవన శ్రమంతో వీళ్ళు కలిసిపోయారు అనుకోండి, పలానా వీళ్ళు అని తెలియక వాళ్ళతో పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు ఆవిడ ఏంటంటే గుట్టుగా, ఇప్పుడు ఎవరికి తెలియదు కాబట్టి ఆవిడ ఇన్నాళ్ళు వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకపోతే ఆవిడకి అది నచ్చో ఏదో రకంగా ఆవిడ చేస్తుంది అనుకుందాం. ఆ ఇంట్లో కూర్చొని కెమెరా పెట్టుకొని ఏదో చేస్తుంది, లేకపోతే ఏదో డేటింగ్ చేస్తుంది. బట్ మొహానికి ఇక్కడ దాకా గుట్టు కట్టేసుకుంటారు, ఎవరికి ఏం తెలియదు. సడన్గా రేపు ఎల్లుండో మ్యాట్రిమోనీలోనో ఎవరో చూసి నేను చేసుకుందామని చెప్పి వస్తాడు, వాడికి ఏమీ తెలియదు. తర్వాత అయిపోయిన తర్వాత మొత్తం క్లీన్ బోల్డ్ వాడు. ఇప్పుడు ఏంటంటే సుప్రీంకోర్టు దీన్ని గౌరవంగా చూడమని చెప్పింది కదా. అంటే ప్రాసిక్యూషన్ అనేది గౌరవమైన వృత్తి అన్నప్పుడు, నేను ఒక ఇంజనీర్ని, నేను ఒక లాయర్ని అని చెప్పుకున్నట్టుగా నేను ఒక ప్రాసిక్యూట్ని అని చెప్పుకోవడానికి ఎందుకు భయపడుతున్నారు మీరు? అలా చెప్పుకున్న రోజున నిజంగా గౌరవిద్దాం మనం. ఆవిడెవరో పెట్టింది #ప్రౌడ్ రండి అని చెప్పి, చూసారో లేదో మీరు? ఆ మధ్య పెద్ద ఇష్యూ కూడా అయింది. ప్రాస్టిట్యూషన్ అనేది ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ లేడీస్. ఏంటి ప్రాస్టిట్యూషన్ అనేది జంటు కూడా ఉంటాడు కదా పక్కన. జంటుని ఎందుకు చూపించారు మీరు? ఎంతసేపు లేడీస్ మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ చేస్తారు?
ఏంటి ఇప్పుడు ప్రాస్టిట్యూషన్ అనేది లేడీస్ వచ్చి ఓన్లీ లేడీస్ మాత్రమే సెల్ఫ్ కొట్టుకుంటారా ఏంటి? అలా ఏం లేదు కదా, జంట పక్కన ఉంటేనే కదా ఇట్ ఈస్ కాల్డ్ ప్రాస్టిట్యూషన్. మీరు ఎందుకు లేడీస్నే ఎందుకు మీరు టార్గెట్ వేస్తారు ఎప్పుడు చూసినా కూడా? అంటే ఇక్కడ జెంట్స్ ఎవరు మేము ఇట్లా అంటే ఐ మీన్ రోడ్డు మీద కానీ తర్వాత ఇంకెక్కడన్నా కానీ జెంట్స్ ఎవరు ఆ విధంగా చేస్తలేరు అనుకుంటా కదా. అదేలాండి, ఇట్ ఈస్ ఈక్వల్. చూడండి రోడ్డు మీద ఎందుకు చేయరు? ఇప్పుడు మీరు అనుకున్న లాగానే ఉమెన్ వెళ్ళి రోడ్డు మీద నిలబడింది, ఎవరో లారీ డ్రైవర్ ఏమేమో అనుకుందాం. సో అప్పుడు జంట కూడా అప్రోచ్ అవుతున్నాడు కదా లేడీని. దెన్ హౌ కమ్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ లేడీస్? లేడీస్ మాత్రమే తప్పు అని ఎందుకంటారు మీరు? ఒక సెక్స్ రాకెట్ అనేది ఇట్స్ బిలాంగ్స్ టు జంట్ కూడా. ఇప్పుడు శ్వేతా బాసు గారి గురించి మాట్లాడారు, అక్కడ హోటల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ జంట ఉంటేనే జరిగింది అది. వెన్ ఇట్ జాయింట్స్ 2 hands అప్పుడే క్లాప్స్ అవుతుంది. సో అప్పుడే అది సెక్స్ రాకెట్ కానీ ప్రాస్టిట్యూషన్ కానీ అవుతుంది. ఎంతసేపు మీరు లేడీస్ ని ఎందుకు ఫోకస్ చేస్తారు? లేడీస్ ఇక్కడ ఏంటంటే శ్వేత బసు గారి ఇట్లాంటి విషయాలు జరిగేది ఏంటంటే కొంతమంది కంప్లైంట్లు ఇస్తారు, సార్ మా అపార్ట్మెంట్లోనో లేకపోతే ఇక్కడ కొంచెం ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, మేము నివసించలేకపోతున్నాం ఇటువంటి ఈవిడ వల్ల. సో ఈవిడ వల్ల వేరే వాళ్ళు ఎవరెవరో వచ్చిపోతుంటారు ఇంటికి, సంబంధం లేని వ్యక్తులు ఎవరెవరో వచ్చిపోతుంటారు, వాళ్ళు చేసేవి చేష్టలు లేకపోతే కాండం బ్యాగులు తీసుకొచ్చి అక్కడక్కడ పడేయాలి, ఇటువంటివన్నీ కూడా. సో వాళ్ళు అపార్ట్మెంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే మాకు ఈ దరిద్రం వద్దు అని చెప్పి ఎవడో ఒకటి కంప్లైంట్ ఇస్తాడు. కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసులు ఏం చేస్తారంటే దాన్ని ఏమంటారు, పేరు నాకు టక్కుమని గుర్తారు, డెకాయిటో ఏదో అంటారు దాన్ని. ఒకరిని విటుడుగా పంపిస్తారు. అంటే వాడు ఏం చేయడు, బేసికల్లీ ఒక విటుడుగా వెళ్ళి అది నిజంగానే జరుగుతుందా లేదా, ఆవిడ ఇది డిమాండ్ చేస్తుందా లేదా అన్నీ కూడా సాక్ష్యాలతో సహా పోలీసుకి అక్కడ సబ్మిట్ చేయడం అనేది. దాంట్లో క్లియర్ కట్గా వన్ ఆఫ్ ద ఎవిడెన్స్ ఇస్ కాండోమ్స్. అక్కడ ఆ చెత్తబుట్టలో కానీ లేకపోతే ఎక్కడైనా దొరికాయి అనేది వాళ్ళు అక్కడ రాసుకుంటారు. పోలీసులు జనరల్గా ఇది ఇప్పుడు నేను వాళ్ళది తప్పు వీళ్ళది తప్పు అనేది మాట్లాడట్లా, బట్ సభ్య సమాజంలో ఇటువంటి వాడు విటుడైనా సరే లేకపోతే ఈవిడైనా సరే ఒక పర్టికులర్ ఏరియా అపార్ట్మెంట్స్ నుంచి కావచ్చు లేకపోతే ఒక హోటల్స్ నుంచి కావచ్చు ఇటువంటి కంప్లైంట్స్ వెళ్తాయి. వెళ్ళినప్పుడు మాకు ఇది యుద్ధం వద్దు అని చెప్పి అనుకున్నప్పుడు వాళ్ళ మీద రైడ్ జరుగుతుంది. ఇప్పుడు ఈవిడ విషయంలో మేబీ డెకాయిట్ జరిగింది. డెకాయిట్ సారీ ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్ వర్డ్ దానికి. అంటే ఒక మనిషిని నటిస్తూ వెళ్ళమంటారు అక్కడికి, డబ్బులు తీసుకెళ్తాడు, ఆ డబ్బులు ఆవిడ దగ్గర దొరకడము లేకపోతే పట్టుకోవడం అనేది జరుగుతుంది. సో అక్కడ ఆయన చూపించకపోవడానికి కారణం ఇదవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇలా జరిగినప్పుడు లిటరల్గా మనిషి అబ్బాయి అమ్మాయి దొరికినప్పుడు కూడా ఇద్దరిని పట్టుకున్నప్పుడు కూడా ఇద్దరిని చూపించరు. ఆవిడకి మాస్క్ వేసుకునే ఉంటుంది, ఆయన కూడా మాస్క్ వేసుకునే ఉంటారు. బట్ వాళ్ళు ఏదో చేసుకున్నారు, మొత్తానికి వాళ్ళిద్దరికీ కూడా ఆయనకి అంటే డబ్బులు తీసుకున్న వాళ్ళది, ఇప్పుడు లంచం ఇచ్చేవాడిది తప్పు, లంచం తీసుకునేవాడిది తప్పు, కట్టం ఇచ్చేవాడిది తప్పు, కట్టం తీసుకునేవాడిది తప్పు. కానీ ఇక్కడ లంచం తీసుకున్న వాళ్ళనే కదా మనం శిక్షిస్తున్నాం. లంచం ఇచ్చిన వాడిని ఎవరు శిక్షించట్లే. ఇక్కడ ఏసీబీ వాళ్ళైనా సరే మీరు ఎక్కడైనా సరే లంచం ఇచ్చిన వాడిని పట్టుకున్నట్టు చూసారా? అలాగే కట్టం ఇచ్చిన వాళ్ళ మీద ఈ రోజు శిక్ష పెట్టారా? సో బేసికల్ ఇక్కడ కూడా ఈవిడ డబ్బులు తీసుకుంటున్నది కాబట్టి డబ్బులు తీసుకున్న వాళ్ళని ఎక్కువగా క్రైమ్ లో ఫోకస్ చేస్తారు. సో బట్ ఎక్కడ కూడా వాళ్ళనైనా సరే మనం అమర్యాదగా అగౌరవంగా చూడొద్దు, వాళ్ళని కూడా గౌరవంగా చూడమనే సుప్రీంకోర్టు చెప్పింది. అది రైట్. సో అయినప్పటికీ కూడా ఎంతసేపు లేడీస్ ని బ్లేమ్ చేయడం అయితే కరెక్ట్ కాదు. దట్ ఈస్ డిఫరెంట్. డబ్బులు అనేది డిఫరెంట్. డబ్బులు ఈజ్ డిఫరెంట్. లేదు డబ్బులు అనేది నువ్వు ఇస్తున్నావు కదండి, నువ్వు ఇస్తున్నావు తీసుకుంటున్నారు, తప్పేంటి? సో ఇట్స్ వెరీ క్లియర్. నువ్వు వచ్చే ముందు లేదు చూడండి ఎందుకు అనేది. చూడండి చదువుకునే వాళ్ళు ఎవరు చెయ్యరు కన్ఫర్మ్ గా, చదువు లేని వాళ్ళు హెవీ హ్యూజ్ ఫినాన్షియల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేసుకుంటారు. సో ఓకే అమ్మాయిలు తప్పు చేస్తున్నారు అనుకుందాం, నువ్వెందుకు వచ్చి ఇస్తున్నావు డబ్బులు? నువ్వు రాకు కదా, నువ్వు ఇవ్వకు కదా. సో నువ్వు వచ్చి ఇచ్చినప్పుడు ఓన్లీ 1 person, యూ కెనాట్ బ్లేమ్ 1 person. లేడీస్ మాత్రమే తప్పు, లేడీస్ మాత్రమే ఫోకస్ చేయడం కాదు. సో ఇద్దరిని మీరు చెప్పినట్టుగా ఇద్దరికి తప్పు అనుకున్నప్పుడు ఇద్దరిని ఫేస్ చూపించండి, ఇద్దరిని మాస్క్ లో చూపించండి. ఒక్క లేడీసే తప్పు అనేది మాత్రం ఇట్స్ నాట్ రైట్. రైట్. మనతో పాటు ఫోన్ లో